నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ప్రస్తుతానికి వివేక్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అందరూ పెళ్లి చేసుకునేది అందుకోసమే అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా అండ్ మన పరిణీతి చోప్రా ఇద్దరు కలిసి నిశ్చితార్థం చేసుకొని ఆ ఫోటోని కాస్త నెట్లో పెట్టారు. ఆ తర్వాత కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఆయన ఒక కామెంట్ పెట్టాడు. ఈ మధ్య అందరూ ఫోటోల కోసమే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, డెస్టినేషన్ వెడ్డింగ్ అనే ట్యాగ్ ఇచ్చేసి కేవలం ఫోటోలు దిగడానికి మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అండ్ ఆ మధ్యకాలంలో నేను ఒక డెస్టినేషన్ వెడ్డింగ్కి వెళ్తే ఫోటోగ్రాఫర్ ఆలస్యంగా వస్తున్నాడని చెప్పారంట. అది విని వధువు స్పృహ తప్పి పడిపోయిందంట. అయ్యో నాయన అవునా అని చెప్పేసి. సో అంటే అది నిజమో కామెడీ అది తెలియదు, బట్ ఈయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. కోపడ్డారంటే ఒక అర్థం, మళ్ళీ లేట్గా వస్తున్నారంటే కోపం వచ్చిందంటే ఒక అర్థం. ఎందుకంటే ఇన్ని లక్షలు ఇస్తున్నాం మేము, మీరు ఇన్ టైంకి లేకపోతే, టైం సెన్స్ లేకపోతే మా ప్రోగ్రామ్ అంతా కాస్త అప్సెట్ అవుతుంది. దానికి కోపం వచ్చిందంటే కరెక్ట్, కానీ కళ్ళు తిరిగి పడిపోవడం అంటే ఎమోషన్. నాయన తాళి కట్టే టైంకి ఫోటోగ్రాఫర్ రాడా మరి ఎట్లా అని చెప్పేసి టైం అయిపోతుంది కదా మరి. అంటే ఆ టైంకి ఆమెకు ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజ్, సన్సెట్ ఇట్లాంటివి ఉంటాయి కొన్ని డెస్టినేషన్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో సింక్వేరియం బీచ్ ఒకటి ఉంటుంది, ఆ పక్కనే దానికి అతుక్కొని తాజ్ హోటల్ ఉంటుంది. సో అందులో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటారు, అక్కడ సింక్వేరియంలో సన్సెట్ చాలా ఫేమస్ అనమాట. ఆ బీచ్, ఆ ఓడలన్నీ ఇట్లా వెళ్తూ ఉంటే అలా అందంగా సన్ దిగుద్ది వీళ్ళు ఆ టైంకి ఇట్లా దండలు మార్చుకోవడము, లేకపోతే ఆ టైంకి ఇలా రింగ్ పెట్టుకోవడం, అట్లా సన్సెట్ అవుతుంటే ఉంటుంది కదా. ముందన్నీ అట్లా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు సన్సెట్ ఎంతసేపు ఉంటుంది అని మహా అయితే నీ కళ్ళ ముందే 7-8 minutesలో వెళ్ళిపోతుంది అంతే. సో అప్పుడు ఆ టైంలో ఎక్కడున్నావు అంటే నేను ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కున్నానండి, ఒక 10 నిమిషాలు లేటుగా వస్తుంటే ఎలా ఉంటుంది? ఆ ముహూర్తం నీకు మళ్ళీ రాదు. అండ్ నెక్స్ట్ ఆ హోటల్ని ఎక్స్చేంజ్ చేయాలి మళ్ళీ రేపు ఎక్స్చేంజ్ చేసినా మళ్ళీ అది ఈ రోజు ముహూర్తం రాదు కదా, ఇది వేరు, ముహూర్తమే మారిపోతుంది కదా. అండ్ మొత్తం మన ప్లానింగ్స్ అన్నీ మారిపోతాయి. ఫోటోగ్రాఫర్ రాడు. మరి ఇప్పుడు ఇది మేమందరం ఎంజాయ్ చేసాం, నాకు రేపు తెలియాలంటే అది ఎట్లా అని చెప్పి వెంటనే ఇట్లా స్పృహ తప్పడిపోయింది వధువు. అంటే ఫోటోకి ఆవిడ అగ్నిహోత్రి రాసుకొచ్చాడు. అది ఫోటోకి బేసిక్ అంటే నేను ఎగ్జాంపుల్ సింక్వేర్ ఎందుకు చెప్పాను, ఎందుకంటే నేను చూసా ఇంతకుముందు అట్లాంటివి సిచ్యువేషన్స్. సో అది అంటే ఒక ఫోటోకి ఇచ్చే ఎమోషన్ ఎలా ఉంటుంది వీళ్ళు అంటే, ఈ మధ్య అందరూ ఫోటోల కోసమే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత కాపురాలు ఎక్కువ రోజులు ఉండవు. మళ్ళీ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందా, తర్వాత మళ్ళీ వాళ్ళు ఎంజాయింగ్ హనీమూన్ అని ఎక్కడికో వెళ్తారు. ఆ తర్వాత 4-5 రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అకౌంట్లో పేర్లు కట్ చేసుకుంటారు, పెళ్లి ఫోటోలన్నీ డిలీట్ చేస్తారు. ఆ తర్వాత ఇక మనకు తెలిసిందే వ్యవహారం. సో ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంపీ రాఘవ్ చద్దాను పరిణీతి చోప్రా వెడ్డింగ్ని ఆ టైంకి, ఆ నిశ్చితార్థం ఫోటోలు వచ్చిన టైంకే ఈ కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ ఇలా అనేసరికి దీనికి దానికి లింక్ చేస్తూ వీళ్ళు ఎలా రాసుకొచ్చారు. సరే ఏదేమైనా ఒక మంచి విషయం. ఈయన చెప్పిన దాంట్లో అయితే నాకేం తప్పు అనిపించింది. అంటే ఉన్నది ఉన్నట్టు కరాఖండిగా మాట్లాడే మనుషుల్లో ఈయనొకడు. సో ఇలాంటి టైంలో మాట్లాడారు అనుకోండి, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారనే కదా అనుకుంటారు. వాళ్ళని ఉద్దేశించి అన్నా కూడా తప్పే ఉంది. ఆయన ఎంపీ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా ఆలోచించండి. అందరూ ఏమనుకుంటారు అంటే అక్కడ నిజంగా జరుగుతలేదో మనకు తెలియదు. అందరూ మన జెనీలియా లాగా ఉండాలనుకోము కదా. జెనీలియా వాళ్ళ రితేష్ దేశ్ముఖ్, ఆయన ఆల్రెడీ రాజకీయ నాయకుడు, సీఎం కొడుకు. సో వాళ్ళ వ్యవహారం బాగానే సాగింది. ఈ రోజు వరకు కూడా బాగున్నారు. మన పెళ్ళైన ఇన్నేళ్ళకి చూస్తున్నాం. మొన్న కూడా 13 ఏళ్ళు 12 ఏళ్ళు వీళ్ళ పెళ్ళి ఇప్పటికీ. నాకు ఒకటైతే అర్థమైంది, ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా ఈ కపుల్స్ ముందుకు వెళుతున్నారో అని అంటే వాళ్ళు కంప్లీట్గా కెరీర్ని కొన్నేళ్ల పాటు పక్కన పెట్టేసి ఫ్యామిలీ లైఫ్లోకి, అంటే ఒక సెలబ్రిటీ హోదాన్ని తీసేసి ఒక నార్మల్గా పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఒక గృహిణి ఎట్లా ఉంటుంది అట్లా ఉన్న కాపురాలు అయితే మంచిగానే సెట్ అవుతున్నాయి. ఒక దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం పిల్లలు పెద్ద అయ్యాక అడపాదడప పాత్రలు, ఎలాంటి పాత్రలు అంటే హోమ్లీ పాత్రలు చేయడానికి హస్బెండ్స్ కూడా ఒప్పుకుంటున్నారు. అలా ఉంటేనే ఈ రోజులో ఈ వివాహ బంధాలు అనేవి నిలబడుతున్నాయేమో నా చూస్తుంటే అనిపిస్తుంది. అలా కాకుండా సినిమాల్ని పెళ్ళైన కొన్ని రోజులకి మళ్ళీ సినిమాలు చేస్తూ ఎట్లా వచ్చి
ఇలా అయితే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే. అంటే ఈయన ఎంపీ అని ఆవిడ చేసుకుంది అన్నట్లుగా ఈయన ఉద్దేశం. సో ఆయన మళ్ళీ డిస్ట్రిక్ట్ పెడతాడు, నువ్వు సినిమాల్లోకి వెళ్ళొద్దు అని చెప్పేసి. ఏదో రకంగా ఈమెకి అద్దం చూడగానే, లిప్స్టిక్ చూడగానే, మొహానికి రంగేసుకున్నప్పుడు అయినా, మేకప్ వేసుకున్నప్పుడల్లా గుర్తు వస్తుంది ఈ చిన్న వెబ్ సిరీస్ అట్లా. అంటే నో, గెట్ లాస్ట్, పో కటీఫ్ ఫోటో ఫోటో. దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్ మరి పతాన్లో ఆమె ఎంత ఎక్స్పోజ్ చేశారు, అయినా బాగానే ఉన్నారు వాళ్ళిద్దరు. అయ్యో ఐశ్వర్య ఈ రోజు వరకు కూడా షీ ఈజ్ అన్ యాక్ట్రెస్, మంచిగా చేస్తారు. ఇప్పుడు బచ్చన్ ఫ్యామిలీలో వాళ్ళకు కూడా అభ్యంతరాలు ఏం లేవు. కానీ వీళ్ళిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి చిచ్చి, అట్లా ఏం లేదు. అది వేరే విషయం. న్యూస్ ఊరికే అట్లా వచ్చింది. ఇప్పుడు అట్లా న్యూస్ అంటే మొన్న శ్రీయకు కూడా అదే జరిగింది కదా. గమనంలో కూర్చున్నప్పుడు మీ ఆయన గురించి చెప్పండి, నువ్వు అడిగిందే క్వశ్చన్, నువ్వు రాంగ్ టైం. నేను దానికి వ్యతిరేకిస్తే ఈమె వ్యతిరేకించిందంటే అక్కడ ఏదో అని చెప్పేసి రాసేశారు. సో ఇది వేరే వ్యవహారం. కానీ ఇక్కడ మాత్రం పరిణీతి చోప్రాకి అట్లా అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా మంచిగా అండర్స్టాండింగ్లోనే పెళ్లి చేసుకున్నారు. అండ్ ఇంకోటి, ఆయన ఇప్పుడు ఎంపీ, ప్రతిసారి ఆయన గెలుస్తాడు, ఎంపీ అవుతాడు అనేది ఏముంది. ఆయన ఇంకొకటి కాకపోయినా ఎవరో చాలా మందికి జరిగిందని అది మనకి జరుగుతుంది అనుకోవడం కూడా తప్పే. ఇప్పుడు ఒక మంచి మూడ్లో, మంచి అండర్స్టాండింగ్లో పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా పెళ్లి కాకుండానే మీరు ఏదో త్వరలో విడిపోబోతున్నారు అని అంటే ఎట్లా ఉంటుంది? అలాగే ఉంటుంది. సో ఇప్పుడు కరెక్ట్ నిశ్చార్థంగా పెళ్లి కూడా అవ్వలే, అదే అంటున్నా. నిశ్చార్థానికే అయిపోయిందిలే, ఫోటోలు పెట్టారా, మీ కథ ముగిసినట్టే అనేసరికి అయ్యో పాపం ఏంటిది అనిపించింది. అంటే కళ్ళ ముందు చూస్తున్నారు. ఇప్పుడు హన్సిక పెళ్లి చేసుకున్న ఆయన కూడా 4 ఏళ్ల క్రితం ఇట్లాగే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాడు. ఆ వెడ్డింగ్కి హన్సిక కూడా అటెండ్ అయ్యింది. మళ్ళీ ఆ ముగ్గురిని హన్సిక చేసుకుంటుందని ఎవరన్నా ఊహించారా? అట్లా ఏం లేదు. అండ్ ఈవెన్ కొంతమంది ధైర్యంగానే చెప్తున్నారు, మన ఈ అమ్మాయి బిందు మాధవి లాంటి వాళ్ళు, త్రిష హస్బెండ్ కదా ఈయన, నీతో ఎందుకున్నాడంటే వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయిన తర్వాతే నేను నా లైఫ్లోకి అతను వచ్చాడని చెప్పుకొచ్చింది. సో ఈ వ్యవహారం వేరు. ఏదేమైనప్పటికీ వివేక్ అగ్నిహోత్రి మాత్రం కొన్నిసార్లు ఇట్లాంటి మంచి మాటలే చెప్పినప్పటికీ కూడా కొంచెం ఘాటుగానే చెప్తాడు, రాంగ్ టైంలో చెప్తా ఉంటాడు. ఆయన కాశ్మీర్ ఫైల్ సినిమా కూడా అవార్డులు ఇవ్వకపోతే అరిచాడు అందరి మీద, ఎందుకు ఇవ్వను నాకు అవార్డు, నేను ఇంత బాగా తీశాను అని చెప్పేసి. అంటే నేను తీసిన దాంట్లో నిజం లేదని నువ్వు ఒప్పుకో అని అన్నాడు అవార్డులతో. వాళ్ళ గొడవని ఇది నిజమా కాదా అని కాదు అవార్డు ఇవ్వాల్సింది, ఎలా ఉంది అనేది వాళ్ళు ఇస్తారు. చాలా మందిలో ఒక టైప్ ఆఫ్ హిందూస్కే ఈ కాశ్మీరీ ఫైల్స్ నచ్చలేదు. మరీ ఇంత హింస లేదు, మరీ ఇంత టార్చర్ పెట్టలేదు. ఉంది వాళ్ళు చెప్పిన దాంట్లో అయితే లైన్ కొంచెం వరకే కరెక్ట్, కానీ మరీ అంత ఏం చేయలేదు అన్నట్టుగా కూడా వార్తలు ఉన్నాయి, రైట్? ఉన్నాయి. బట్ ఇప్పుడు బేసిక్గా హింస గురించి మాట్లాడితే నీ కడుపు ఇట్లా కోసేది నువ్వు చూపించావు. ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అయింది. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు సినిమాలో, ఇట్లా నిన్ను పొడిచినప్పుడు ఆ పొడిచేది చూపిరు, బ్లర్లోను నా మొహం చూపించి నా మొహం మీద బ్లడ్ వేస్తాను. అప్పుడు నాకు అప్పుడు ప్రేక్షకుడికి ఏమనిపిస్తుంది, చంపేశారు. ఆ తర్వాత శవం ఇట్లా పడిపోయి చూపిస్తారు అంతే తప్ప నువ్వు పొడిచి కోసి ఇట్లా ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నారు, మెడగ కట్టు ఇవన్నీ. కానీ సెన్సర్ ఇంకో వీటిని కట్ చేయట్లా. బట్ ఆ కట్టింగ్ చేయట్లేదు కాబట్టి ఈయన రెచ్చిపోయి అట్లా తీశాడు. అసలు విషయానికి వస్తే పరిణీతి చోప్రా అండ్ రాఘవ్ చద్దా వీళ్ళ కాపురం బాగుండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.